కూడా పరిష్కారం అవుతుంది వాళ్ళు కలిసి వస్తే. దానికి బీజేపీ నేతలు ఆ అరేంజ్మెంట్స్ చేయాలి అని అడుగుతున్నారు ముఖ్యమంత్రి. ఈ అంశాల మీద మాట్లాడదాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో రాజకీయమైన కాదు, ఒకటి పాలమూరు రంగారెడ్డి కానీ మిగతా ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టుల చుట్టూ తిరగాల్సిందే ఎన్నికల నాటికి, ఎందుకంటే అవి పూర్తి కాలేదు కాబట్టి. సో దాని చుట్టూ తిరిగే అవకాశమే కనిపిస్తుంది. మనతో పాటు మానవతారాయ్ గారు తెలంగాణ పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి ఉన్నారు, అలాగే అంది సత్యం గారు విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కాసేపట్లో దిలీపాచార్య గారు కూడా మనతో జాయిన్ అవుతారు బీజేపీ. మానవతారాయ్ గారు, సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయం, ఒకటి ఐ అప్రిషియేట్ ఆనరబుల్ సీఎం ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న కమిట్మెంట్ని ఆయన మాటల్లో చాలా దృఢంగా కనిపించింది, ప్రజలకు కూడా చెప్పారు. కానీ అది అంత ఆషామాషి విషయం కూడా కాదు. అంటే ఏంటి కాన్ఫిడెన్స్ ప్రాజెక్టుల విషయంలో? 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేకపోయింది, ఇంక 2.5 ఏళ్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారు, ఈ టర్మ్లోనే మేము పూర్తి చేసేస్తా ఉంటున్నారు. కానీ హరీష్ రావు ఏమంటాడు, ఆయన మీరు ఏదైతే వదిలిపెట్టేశారో మీ హయాంలో గతంలో దాన్ని కేసీఆర్ రన్నింగ్లోకి తీసుకొచ్చారు అని. బిఫోర్ యూ టాక్, మన దిలీపాచార్య గారు కూడా జాయిన్ అయ్యారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం దిలీప్. మానవతారాయ్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు 181,000 కోట్లు నీటిపారుదల ప్రాజెక్టులో ఖర్చు పెట్టామని చెప్పారు 10 ఏళ్లలో. కేవలం సుమారు 120,000 కోట్లు కాళేశ్వరానికి, పాలమూరు రంగారెడ్డికి ఖర్చు పెట్టామన్నారు. కనీసం ఎన్ని టీఎంసీలు నీళ్ళు తీసుకొచ్చారు? అసలు ప్రాజెక్టులే పూర్తి కాలే. దక్షిణ తెలంగాణ నిండబెట్టారు, కోయిల్ సాగరు, దిండి, కలవకుర్తి, ఎత్తిపోతల పథకాలు, ఎక్కడ కూడా నీళ్ళు రాలే. కుర్చీ వేసుకొని నేను ఆడ ప్రాజెక్టును పూర్తి చేస్తా అని ఆ రోజు మాటలు మాట్లాడారు. పాలమూరు ప్రజలకు న్యాయం చేస్తున్నారు, చేయలేకపోయారు. తన మొత్తం దృష్టి మొత్తం కూడా ఓన్లీ పాలమూరు ప్రాజెక్టులో కూడా ఆయన ఖర్చు పెట్టింది అంత 27,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ పంపులకు, మోటార్లకు, అంటే కమిషన్లు వచ్చే పనులు మాత్రం చేశారు. దీని ద్వారా ఏమైంది, తెలంగాణ ప్రభుత్వ ఖజానా ఎండిపోయింది, కేసీఆర్ ఖజానా నిండిపోయింది. ఇది వాస్తవం. ఎందుకంటే దేశంలో అత్యంత ధనకవంతమైన పార్టీ ఏది? ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నేను చెప్పిన కదా, మొత్తం లెక్కలు చెప్తున్నాయి, అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి ప్రజలు కేసీఆర్ 10 ఏళ్ల పాలన తీవ్రమైన అన్యాయం జరిగింది. అదేవిధంగా కృష్ణా జలాల్లో వాటాను కూడా, ఇప్పుడు తెలంగాణ అనేది ఏర్పడింది నీళ్ల కోసం ప్రధానంగా, నిధుల కోసం ప్రధానంగా, నియామకాల కోసం. మరి నీళ్లు మీరు ఏం తీసుకొచ్చారు? కృష్ణా జిల్లాలో బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించింది. కేటాయించినప్పుడు తెలంగాణ ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు 2016లో ఉమాభారత్ దగ్గర మీరు ఏం ఒప్పందం చేసుకొని వచ్చారు? ఏం చేశారంటే 299 టీఎంసీలు తెలంగాణకు, అదేవిధంగా మరి 512 టీఎంసీలు ఆంధ్రకన్నా. కానీ కృష్ణా పరివాహక ప్రాంతం దాదాపు 70% తెలంగాణలో ఉన్నది. మరి తెలంగాణ ఆ వాటాను వినియోగించుకోవాలి. ఆ వాటాను వినియోగించుకునే విధంగా నువ్వు ప్రాజెక్టులు నిర్మించలేదు. కానీ అసలు కేసీఆర్ నీటిపారుదల అంటే ఏంటి? దేశ ప్రధానమంత్రిగా ఉన్న నీటిని వాడుకోవడం రావట్లేదు, వృధాగా సముద్రంలోకి పోతున్నాయి అని అసలు మొత్తం ప్రాజెక్టులు డిజైన్ చేసి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి మొత్తం అంతా దాని మీదే నడిచింది కదా. అట్లీస్ట్ ముందు మొదటి టర్మ్. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులే ఇవాళ పంట పొలాలను సస్యశ్యామలం చేస్తున్నాయి. కేసీఆర్ చేత నిర్మించబడిన కాళేశ్వరం చివరకు కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయింది. ఇది వాస్తవం, జగమెరిగిన సత్యం. నేను చెప్పిన మాట కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు, విజిలెన్స్కి నివేదికలు ఉన్నాయి, అదేవిధంగా మరి గోస్ట్ కమిషన్లో స్పష్టంగా ఉన్నాయి, అన్ని రకాలుగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికల్లో కూడా ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారు పరిపాలనలో నీళ్ల కోసం ఏర్పడినటువంటి తెలంగాణ నీళ్లు లేకుండా పోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చిత్తశుద్ధితో అసలు ఈ ప్రాజెక్టులను, కొత్త ప్రాజెక్టు జోలికి ఎందుకు పోవాలని, ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి. అది చేసుకోకుండా కేసీఆర్ గారు ఇప్పుడు ప్రాణహిత చేవేళ్ళ తీసుకుని ఎంత దుబారా అసలు. అది గురుత్వాకర్షణ ద్వారా నీళ్ళు వస్తాయి, అది పంట పొలాలకు నీరు పల్లానికి చేరుతుంది. అలా అనుకున్నటువంటి 16 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ తాగునీరు అని వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 11,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ మహారాష్ట్ర కూడా ఒప్పుకున్నది. ఆ ప్రాజెక్టును సక్రమంగా నిర్మిస్తే బాగుండేది. కానీ ఏం చేసిన, ఎత్తిపోతల పథకాలు ఉంటాయి, కానీ తిప్పిపోతల పథకాలు ఉన్నది తెలంగాణలోనే, అది కాళేశ్వరంలో. దాన్ని ఇంజనీర్లు అభ్యంతరం తెలిపారు. మొత్తం కూడా అన్ని రకాలటువంటి నిపుణులు, నీటిపారుదల నిపుణులు అభ్యంతరం చెప్పారు. అది కూడా కమిషన్ల కోసం కక్కుర్తి పడితే ఏమైంది, కాళేశ్వరం కూలేశ్వరంగా మారిపోయింది. దీనికి బాధిత ఎవరు? ప్రజాధనం 1,00,000 కోట్లు ఆవిరైపోయినాయి. నేను చెప్పిన మాట కాదు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మొన్న పార్లమెంట్లో చెప్పిండు, 1,00,000 కోట్లు నీళ్ళు పాడైపోయినాయి. ఎవరికి ఉపయోగమైంది చెప్పండి? మళ్ళీ కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా శ్రీరామ్ సాగరు, అదేవిధంగా మన నాగార్జున సాగరు, ఇవే దిక్కైపోయినాయి. అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ద్వారానే ఇవాళ మనం వాడుకుంటాం నీళ్ళన్నీ కూడా. కాబట్టి ఈరోజు 1.5 కోటి, గతంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయింది. కేసీఆర్ వల్ల అయిందా? కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్లో ఏంటంటే ఆర్థికవేత్తలు, పొదుపు, ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పాలన ఏంటంటే ఆయన ప్రాంతీయ పార్టీ కాబట్టి తానే మొత్తం కాబట్టి
ఇష్టం వచ్చినట్టు దోచుకోవడం జరిగింది ప్రాజెక్టుల పేరు మీద. ఆయనే ఆర్కిటెక్ట్, అన్ని ఆయనే ఇంజనీరు, ఆయనే పొలిటీషియన్, అన్నీ ఆయనే. కాబట్టి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంది? కాళేశ్వరం కూలినటువంటి కాళేశ్వరాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పునర్నిర్మాణిస్తాం, దాన్ని వదిలిపెట్టాం, ఎందుకంటే వదులుకోం దాన్ని. అదేవిధంగా మహారాష్ట్రతో అపాయింట్మెంట్ అని దానికి బీజేపీ కూడా సహకరించాలి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 150 అడుగుల ఎత్తులో ఆ ప్రాజెక్ట్ నిర్మిస్తే, అనుమతులు ఇస్తే, అక్కడ ఉన్నట్టు ముంపు గ్రామాలు అయితే ఏదైతే ఉన్న వాటికి వాళ్ళు ఎంత ప్యాకేజ్ అడిగితే అంత ప్యాకేజ్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. కాబట్టి దాని గురించి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రాజెక్టు వల్ల అయితే సులభంగా తేలిగ్గా ఖర్చు లేకుండా అయిపోయేది. ఆ రోజు ప్రాణహిత చేవేళ్ళ 11,000 ఖర్చు పెట్టారు, ఇంకో 25,000 ఖర్చు పెడితే పూర్తి అయిపోయేది, అదే అయిపోయేది. కానీ ఏం చేశారు వీళ్ళు? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఏం చేశారంటే ద్రోహం చేశారు. జలవనరుల శాఖకి అనుమతులు మాకు కావాలి 90 టీఎంసీలు అని చెప్పి ఏం చేశారు? మైనర్ ఇరిగేషన్ కింద 40 టీఎంసీలు, తర్వాత గోదావరి జలాలు పాలమూరు నుంచి కృష్ణా బేసిన్లో కలిపితే మాకు అదనంగా వాళ్ళకి అదనంగా 40 టీఎంసీలు వస్తున్నాయి కాబట్టి ఆ 40 టీఎంసీలు మేము వాడుకుంటామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా సుప్రీంకోర్టు అక్కడ రైతులు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయిస్తే కోర్టుకి ఏం చెప్పారు? తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు. మేము ఏమీ లేదు, మేము 7.5 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుంటాం, అది కూడా తాగునీటి అవసరాలకి వాడుకుంటాం అన్నారు. కానీ తాగునీటి పర్యావరణ అనుమతులు కావాలంటే కోర్టు చివాట్లు పెట్టింది. తాగునీటి అవసరాలకు పర్యావరణ అనుమతులు ఎందుకు అవసరం లేదు, మీరు వాడుకునేది ఏంటంటే అఫిడవిట్ ఇచ్చారు, అధికారికంగా అఫిడవిట్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కాబట్టి ఇట్లా కృష్ణా జలాల్లో మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కృష్ణా జలాల్లో వాటాలు దక్కకుండా 700-800 టీఎంసీల వాటా దక్కాలి మనకు పైనే, ఎందుకంటే 70% మన ప్రాంతం నుంచి పోతుంది. కాబట్టి కృష్ణా జలాల్లో వాటాలను 990 టీఎంసీలకు అంగీకరించి తెలంగాణకు మరణ శాసనం రాశారు. ఇది నిజం. దిలీపాచారి గారు, ఒకటి సరే బీజేపీ కాళేశ్వరం విషయంలో ఏం చేస్తుందనేది మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ సవాళ్ళు, అంటే ప్రాజెక్టుల విషయంలో పూర్తి చేయలేకపోయినవన్నీ పూర్తి చేస్తామని కేసీఆర్ వదిలేసిన